దేశ రాజధాని ఢిల్లీలోని కీలక వీఐపీ 89 జోన్లో గగనతల భద్రత కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ సమీకృత ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ IADWS కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సుదర్శన చక్ర కార్యాచరణలో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద ఢిల్లీలోని వీఐపీ 89 జోన్లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. DRDO దీన్ని అభివృద్ధి చేసింది. పైలట్ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత తొలుత ఢిల్లీ చుట్టూ 30 కిలోమీటర్ల పరిధిలో అన్ని గగనతల ముప్పులను ఎదుర్కొనేలా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను మోహరించనున్నారు. సున్నితమైన ప్రాంతాల్లో డ్రోన్ల వంటి ముప్పులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. మిలిటరీ పోరాట సామర్థ్యాలను మరింత పెంచేలా 79,000 కోట్ల విలువైన ఆయుధ సామాగ్రి కొనుగోలుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగానే ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. సుదర్శన్ చక్ర పేరుతో దేశంలో కీలక ప్రాంతాలను గగనతల దాడుల నుంచి రక్షించేలా బహుళంచెల కవచాన్ని, ప్రతి దాడి వ్యవస్థను మోహరించనున్నట్లు ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేళ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దేశంలోని వ్యూహాత్మక, పౌర, జాతీయ ప్రాముఖ్యత ఉన్న ప్రాంతాలను రక్షించడం దీని లక్ష్యం.